Please subscribe Telugu 7 Media. ముందునే మాట్లాడేస్తుండే అది మాట్లాడాక మళ్ళీ ఎవరు మమ్మల్ని పట్టించుకోరు. రాంప్రసాద్ మాట్లాడినంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ. కొద్దిగా అటు తిరగండి సార్, టెన్షన్ దగ్గరికి రండి, లేకపోతే ధైర్యంగా ఉంటుంది నాకు. వెరీ హ్యాపీ అండి, చాలా బాగుంది. అన్న రాస్తారు నాన్న ఒకసారి ఈ ఆయుష్ చూడవా ఎంత ఉందో. ఏమండి ఎక్కడైనా బయట ఆటో మీటర్లు చూసాం కానీ ఆయుష్ మీటర్లు ఏంటి సార్ కొత్తగా? భయం వేస్తుంది. మీకు ఆ మీటర్లను కనబడితే ముందే చెప్పండి, జాగ్రత్తలో ఉంటాం మేము. ఇంకో అది అక్కడ ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు అనుకున్నాను సార్. వెరీ హ్యాపీ. నిజంగా అభి గారి గురించి ముందుగా అందరికీ నమస్కారం అండి, మీడియా వారికి ఇక్కడ వచ్చిన అందరికీ కూడా నమస్కారం. అభి గారి గురించి ముందు చెప్పాలి. ఆయన ఏ వర్క్ చేసినా మేము అక్కడ జబర్దస్త్లో చూసాం కాబట్టి చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ప్రతిదీ రాసుకున్నది రాసినట్టుగా చేసి అందరి చేత ప్రాక్టీస్ చేయించి టైమింగ్ ఉంటుంది. సేమ్ అదంతా కూడా ఈ సినిమాలో చూశాను. చాలా క్యారెక్టర్స్లో నాకు అభి గారే కనిపించారు అక్కడ. వాళ్ళందరూ చేసి ఆయనకి ఎలా కావాలో చేయించుకుంటారు, అలాగా అంత బాగా చేశారు. అలాగే వెరీ హ్యాపీ. ఈ 7th ఆహాలో ఇంకో ఆహా చిరంజీవ అంతే. నిజంగా చాలా బాగుంది. ఎంటైర్ టీమ్కి కంగ్రాచులేషన్స్. మంచి పేరు రావాలి అందరికీ. మా అభి గారు మళ్ళీ బోల్డ్ అండ్ ప్రాజెక్ట్స్ చేయాలి, మా అందరికీ అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఒకసారి కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. సో ఈయన సినిమాలో కూడా యాక్ట్ చేశారు. మనం ట్రైలర్ టీజర్లో చూసాము, మూవీ చూడలేని వాళ్ళకి. మాట్లాడండి. అందరికి నమస్తే అండి. మీడియా వాళ్ళకి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వచ్చినందుకు. చిరంజీవ సినిమాలో అభి అన్న నాకు జబర్దస్త్లో మా దొంగల స్కిట్ ఒకటి ఉంటుంది, చాలా ఫేమస్ స్కిట్ అది. నేను చాలా ఎర్రిపప్పలాగా ఉంటాను అందులో. మళ్ళీ ఇక్కడ కూడా నాకంటూ మంచి పేరు ఈరోజు నవీన్ ఇంత మంచి చాలామంది నవ్వుకున్నారు కొన్ని సీన్స్ చూసుకొని. మళ్ళీ అంతే పేరు తీసుకొచ్చాడు అభి అన్న. అక్కడ టీవీలో బ్రేక్ ఇచ్చావు, ఇప్పుడు మళ్ళీ నాకు సినిమాలో కూడా బ్రేక్ ఇస్తున్నాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎప్పటికీ నా లైఫ్ లాంగ్ రుణపడే ఉంటాను మీకు. నేను ఈరోజు ఈ పొజిషన్ ఉన్నట్టు కేవలం అదిరే అభి గారి వల్లనే. నా గడ్డం నవీన్ ఉన్నాడు, టీవీలో ఉన్నాడు, ఇప్పుడు సినిమాలో కూడా అలాగే ఉన్నాడు అనుకుంటాను. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. చాలామంది చూసి మంచి మెచ్చుకుంటున్నారంట, అందరూ చూసిన వాళ్ళు కూడా. అలాగే హీరో రాజ్ తరుణ్ గారు చాలా రోజుల తర్వాత నాకు చాలా హార్ట్ఫుల్గా యాక్టింగ్ అవన్నీ చాలా బాగా అనిపించింది సార్. మీది సూపర్ ఉంది. అండ్ మా ప్రొడ్యూసర్స్కి ఇద్దరికి కూడా థ్యాంక్ యూ నన్ను పెట్టుకున్నందుకు. అండ్ అలాగే నాకు మా సంజయ్ అన్న చాలా హెల్ప్ చేశాడు సినిమా షూటింగ్ అంతా. థ్యాంక్ యూ అన్న సంజయ్ గారు. అండ్ ప్రతి ఒక్కరు పేరున మన కిరీటి గారికి. మీ క్యారెక్టర్ చాలా బాగుంది సార్, సెంటిమెంట్గా సూపర్. అండ్ ఆహా టీం అందరికి కూడా థ్యాంక్ యూ అండి, నన్ను యాక్సెప్ట్ చేసినందుకు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నాకు ఆశీర్వదించినందుకు చాలా థ్యాంక్ యూ. అలాగే మా రాంప్రసాద్కి, ఐపరాది గారికి, మా రాఘు గారికి ఎప్పుడు కూడా నాకు జబర్దస్త్లో ఎప్పుడు సపోర్ట్గా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు కూడా ఈరోజు కూడా సినిమా చూడడానికి వచ్చి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అభి అన్న లవ్ యూ. సో ఆల్రెడీ యాక్టింగ్ చేశాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆడిషన్ ఇస్తాడు అతనే. మీడియా మిత్రులందరికీ నమస్కారం. అభి, నీ స్కిట్లు నేను ఎప్పుడు చూస్తుంటాను. కొన్ని స్కిట్లు డల్ అవచ్చు కానీ ఎప్పుడు నీ స్కిట్లో కాన్సెప్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఎప్పుడు మేము డిస్కస్ చేసుకుంటాం. అభి పాపం నవీన్ పెట్టుకొని మిస్టేక్ చేశాడు జబర్దస్త్లో, కానీ కాన్సెప్ట్లు ఎప్పుడు చాలా కొత్తగా ఉంటాయి. మా అందరం పంచింగ్ స్టైల్ వెళ్తే కానీ అది మా అభి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి, కానీ ఎక్కడో మిస్ఫేర్ అవుతుంటుంది. కానీ నువ్వు నిజంగా ఇప్పుడు కాదు, కొంచెం టైం పట్టింది, ఇంకొంచెం ముందే అవ్వాలి డైరెక్టర్ అవి. యాక్చువల్గా కొంచెం అంతే, ఈ టైం వచ్చింది కాబట్టి బలగం వేలైనా మా అందరికీ ఒక దారి చూపించాడు. అదే వేలో నువ్వు మాకు సపోర్ట్ ఇచ్చావు. ఇప్పుడు ఇన్ని చూసిన తర్వాత మాలాంటి వాళ్ళకి కొంచెం ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ అభి, ఆ అవకాశంతో. అండ్ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. రాజ్ తరుణ్ బ్రో, నిన్ను కూడా చాలా రోజులు అంత యాక్టివ్గా నిన్ను చూసి మంచి యాక్టివ్గా చేసావు. ఆర్ఆర్ వచ్చినాడు చిరంజీవి అన్నాడు ఒక స్టైల్లో నడుస్తుంటే రాజ్ తరుణ్ మళ్ళీ కంబ్యాక్లో అనిపించింది నాకు. అండ్ అందరూ బాగా చేశారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, నీ మీటర్ అభి, నీ పైన నీ మీటర్ కనిపిస్తుంది. సినిమా సూపర్ హిట్ అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఈరోజు నిజంగా నాకు కూడా ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది. అందరూ సినిమాలో ఆయుష్ చూశారు, నేను ఈ సినిమా ఆయుష్ చూశాను. ఖచ్చితంగా ఆహాలో చాలా గట్టిగా ఆడే సినిమా అవుద్ది ఇది. ఆహాకి మంచి సబ్స్క్రైబర్స్ అలాగే వ్యూవర్షిప్ కూడా వచ్చే సినిమా అవుద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఈ సినిమా ఇండస్ట్రీలో
నాకు ఏదైతే నాకు వస్తున్న అవకాశాలకు కానీ, నేను చేస్తున్న సినిమాలకు కానీ, నేను వెనకేస్తున్న రూపాయలకు కానీ, అలాగే నాకు ఇస్తున్న కాంప్లిమెంట్స్కి కానీ అన్నిటికీ మూల కారణం అభి అన్నయ్య. నేను అది ఎక్కడున్నా చెప్తాను. అభి అన్న లేకపోతే ఈరోజు అసలు నేను ఇండస్ట్రీలో అంటే ఇంత ముందుకైతే వచ్చేవాడిని కాదు, అసలు ఇండస్ట్రీకి కూడా వచ్చేవాడిని కాదేమో అభి అన్న అనేవాళ్ళు లేకపోతే. కాబట్టి అలాంటి అభి అన్న ఏం చేసినా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అందులో భాగంగానే ఈరోజు ఈ సినిమా అసలు ఇంత మంచి కాన్సెప్ట్ అభి అన్నకు ఆ థాట్ వచ్చినందుకే మనం హెడ్స్ ఆఫ్ చెప్పాలి. యాక్చువల్గా ఎవరు చూసినా సరే మెచ్చుకునే కాన్సెప్ట్ అది. మీకు ఎలాగైతే మన జబర్దస్త్లో మీరు కొత్త కొత్త కాన్సెప్ట్తో వచ్చేవాళ్ళు, కానీ ఈరోజు ఈ స్టెప్ మాత్రం వేరే లెవెల్. ఇంకా మీరు ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ మీ అందరికీ తెలుసు. మీరు కామెడీ చేస్తారు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేయగలరు, ఒక యాంకర్గా చేయగలరు, హీరోగా చేశారు, ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నారు. ఏం చేసినా కూడా అందులో కొత్తగా చేస్తూ సక్సెస్ అవుతూ వస్తున్నారు. ఇలాగే ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న. అలాగే రాస్తారు నన్ను కూడా మధ్యలో ఎన్నో కాంట్రవర్సీలు ఏవైనా జరుగుండొచ్చు, కానీ వాటి తర్వాత ఒక కంబ్యాక్ కావాలని నేను గట్టిగా కోరుకున్నాను. నాకెందుకో ఈ చిరంజీవి సినిమా అనేది గట్టి కంబ్యాక్ అనిపిస్తుంది అన్న. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు, అందులో మిగతా ఆర్టిస్టులు కూడా. అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మాకు కూడా ఈరోజు ఇక్కడికి పిలిచి ఇంత మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఆది గారు. రాఘవారు మళ్ళీ మాడతారా? ఇందాక మాడింది అర్థం అవ్వదట ఎవరికి. యాక్చువల్గా గంట సేపు మాట్లాడదామని ప్రిపేర్ అయ్యాను, అరగంటే మాట్లాడాను. ముఖ్యంగా అసలు టెన్షన్లో చెప్పలేదు. రాజధాని గారి గురించి చెప్పాలండి, అసలు హీరో గారి గురించి. ఆయనతో 4 సినిమాలు చేశా. ఎక్కువ ఆయన చాలా లవర్ బాయ్ ఇమేజ్, చిన్నపిల్లలకు బాగా ఇష్టమైన హీరోలు ఉంటారు క్యూట్గా. కానీ అలా తెలియకుండా మెల్లిమెల్లి యాక్షన్ హీరోలా మారుతున్నారు. ఇది ఒక సినిమా దానికి నాంది అయితే ఇందులో బ్రహ్మాండంగా. తర్వాత ఇంకొక సినిమా అయితే ఇంకా ఊరమాసు ఇంకోటి, అది బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది కూడా దానికి అసలు ఆ స్పీడ్ ఇందులో మీకు యాక్షన్ హీరో ఎక్కడ అనిపించాడు? మొత్తం యాక్షన్ కింద నేను చించేస్తుంటే ఆయన నడక, మ్యూజిక్, అందులో ఆర్ఆర్ ఒకటి ఇరగ్గొట్టేశారండి సినిమా. మ్యూజిక్ నిజంగా చాలా బాగుంది. ఎక్కడికక్కడ ఏ ఫీల్ కా ఫీల్ చాలా బాగుంది. ఆయన ఆయిస్ చూడవా ఒకసారి? తగ్గిపోతే మంచిది అనిపిస్తుంది కొంప తీసి. సారీ చెప్పారు పాపిచ్చారాయని, నాకు అసలు డోకా లేదు, అంతే. సారీ బయట చెప్పిండి అందరికి. అనవసరంగా మైకి ఇచ్చాను అనుకుంటున్నారా? థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఎక్కడ ఉంటే అక్కడ అందరి మొహాల్లో ఖచ్చితంగా నవ్వులు పువ్వులు పూస్తాయి అన్నదానికి నిదర్శనం. సో వీఆర్ ఇన్వైటింగ్ కిరీటి గారు అండి ఒకసారి సినిమా గురించి మాట్లాడడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుహాసిని గారికి థ్యాంక్ యూ చెప్పాలి. బికాజ్ ఆవిడ పిలిచారు సినిమాలో, నాకు ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సుహాసిని గారు. అండ్ అదిరే అభి అన్న ఎక్కడున్నారు భయ్యా ఇక్కడ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ. మీరు సింగిల్ టేక్ సీన్ తీశారు, అప్పుడు గుర్తుందా? అప్పుడే అనుకున్నాను నేను సంథింగ్ ఎల్స్. అంటే తీసే టైంలోనే అది చూసి బాగా ఎక్సైట్ అయ్యి మాట్లాడుకున్నాం మనం, గుర్తుంది కదా? మీ కాన్సెప్ట్స్ అదంతా నాకు చాలా చాలా ఇష్టం అనమాట. థ్యాంక్ యూ ఛాన్స్ ఇచ్చినందుకు. అండ్ నేను ఒకరికి బాగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇప్పుడు నన్ను చూసి చాలామంది ఏ బాబు లేవు అంటూ ఉంటారేమో, కానీ యాక్చువల్గా ఐడెంటిటీ నాకు తీసుకొచ్చింది రాజ్ తరుణ్ ఉయ్యాల చంపాల వల్లే. నేను ఇలా ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, ఇంకా సినిమాలు చేస్తున్నాను అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ఉయ్యాల చంపాలలో మనోడు చితక్కొట్టేశాడు కాబట్టి నాకంటూ ఒక ఐడెంటిటీ వచ్చింది. దాని తర్వాత మనోడు ఏ సినిమాలు చేస్తున్నా మా ఇంట్లో వాళ్ళు కానీ మా ఫ్రెండ్స్ కానీ అందరూ వాడిని ఓన్ చేసేసుకుని, అరే మీ వాడు కుమారి చేశాడరా, మీ వాడు హిట్ కొట్టాడరా, మీ వాడు ఇది చేశాడు అది చేశాడరా అంటే వి ఆల్ ఓన్డ్ యూ యాజ్ అవర్ ఓన్ పర్సన్, బికాజ్ కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్నారు కాబట్టి. అండ్ మా వాళ్ళే కాదు, ప్రేక్షకులు ఎవ్రీబడి వాంట్ యూ టు కమ్ బ్యాక్ భయ్యా. సో మీరు కంబ్యాక్ ఇవ్వాలి, మళ్ళీ గట్టిగా మళ్ళీ ఎంటర్టైన్ చేయాలి, ఇంకా మంచి మంచి సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మోర్ దాన్ ఎనీథింగ్, నేను ఇంకా అభి అన్న వీఆర్ హ్యూజ్ పెద్ద చిరంజీవి ఫ్యాన్స్. ఎంత చిరంజీవి ఫ్యాన్సో మొన్న భయ్య డ్యాన్స్ కూడా వేసాడు షోలో. సో చిరంజీవి ఆ పేరు మీద చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ భయ్య అది.
చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. చిరంజీవి పేరు మీద మనకి సినిమా రావడం అనేది, మనం అది దాంట్లో పార్ట్ అవ్వడం అనేది, అది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ సినిమా చూసి మీరు ఆదరిస్తారని, ఎంటర్టైన్ అవుతారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. Thanks to everyone, Andy. I'll make it very simple and sharp. First, glad AHA team has done kind of back this particular project. Thanks to you. Look forward to see many more like this. Abhi garu, Suhasini, Rahul, thank you so much. Raj garu, thank you so much, and rest of the team here. Sattu Pailwan for giving me that. Nenu ela chesanu, I think I'll wait for more feedback. నేను బాగా చేశానని అనుకుంటున్నాను. ఇట్స్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ హ్యావ్ డన్ ఇన్ ద పాస్ట్. ఇలాంటి ఆపర్చునిటీస్ రావాలనే కోరుకుంటాను. ఐ సిన్సియర్లీ బిలీవ్ ఐ హ్యావ్ కాంప్లిమెంటెడ్ ద ఫిలిం అని నేను అనుకుంటున్నాను. మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ సినిమాకి ఉపయోగపడగాలనే ఉద్దేశం అనేది ఉంది నాకు. ఐ హోప్ ఐ హ్యావ్ డన్ ఎ గుడ్ జాబ్ అండ్ గుడ్ లక్ టు చిరంజీవి. థ్యాంక్ యూ. హలో అండి, వెరీ గుడ్ ఈవినింగ్. సంజయ్ కృష్ణ హియర్. అన్న థ్యాంక్స్ అభి అన్న. మై స్క్రీన్ ప్రెజెన్స్ వర్ సో గుడ్. అంటే నాకే నచ్చేసి యాక్చువల్గా బాగుంది. అంటే వెన్ అవర్ కాంబినేషన్ స్టార్టెడ్ అసలు సినిమా ఆగలేదు. టక్ 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 టక్. ఐ లవ్డ్ ఇట్ అండ్ నైస్ వర్కింగ్ విత్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ సెలెక్టింగ్ మీ, సుహాసిని గారు అండ్ రాహుల్. అండ్ హోప్ ఎవ్రీ వన్ లైక్స్ ఇట్. అంటే కామెడీకి ఎప్పుడు రెస్పెక్ట్ ఉంటుంది. సో content is always respected everywhere, and thanks to AHA especially for accepting me. Thanks to all the media people. Thank you. Please watch on 7th on AHA platform. Thank you. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ, మా అభి అన్న మూవీని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీ ఫస్ట్ నేను అభి అన్న కోసం మంచిగా ఆడాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే నాకు అవకాశం ఇచ్చింది ఫస్ట్ అభి అన్న. అండ్ ఈ మూవీలో కూడా నాకు ఫస్ట్ ఛాన్స్ అభి అన్నే ఇచ్చారు. మా అభి అన్నకి ఇంత మంచి ఆపర్చునిటీ క్రియేట్ చేసిన ఆహా టీంకి కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. యాక్చువల్గా ఇది పార్ట్ 1తో ఆగకూడదు, లాస్ట్ ఎండింగ్ ఇచ్చారు లీడు. పార్ట్ 2 కోసం వెయిటింగ్. ప్రొడ్యూసర్ సుహాసిని గారు, మీరు ఎక్కడున్న పార్ట్ 2 ప్లాన్ చేయండి. ఆ పార్ట్ 2లో కూడా మళ్ళీ ఏదో విధంగా అన్నం జైల్లో ఏడ్చి జైల్లో సీన్ నాకే ఎక్స్ప్లెయిన్ చేసేలా ప్లాన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అభి అన్న. ఇది మీకు మంచి సక్సెస్ కావాలి. అండ్ రాజ్ తరుణ్ గారు ఎనర్జీ అయితే నెక్స్ట్ లెవెల్. బేసిక్గా ఆ సీన్ చేసిన రోజు రాజ్ తరుణ్ గారికి 104 ఫేవర్ పెట్టుకొని ఆయన క్యారవాన్లో బిల్లలు వేసుకుంటున్నాడు, లోపలికి వచ్చి సీన్లు చేస్తున్నాడు. చూసి ఏమయ్యా బాబు ఎటు చేస్తున్నాడు అనుకున్నాను. సీరియస్లీ అంత జ్వరం పెట్టుకొని కూడా ఆ ఎనర్జీ తగ్గకుండా చేసావన్నా, సూపర్ అన్న. ఐ మీన్ ఇలాంటి ఇంకా మంచి ఎంటర్టైనింగ్ మూవీస్ మీ తరపు నుండి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ స్పెషల్గా అభి అన్నకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీ మీకు ఇంకా మంచిగా, నెక్స్ట్ మూవీస్ ఇంకా మంచిగా రావాలని చెప్పి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. ఉనికిపోతుంది, ఏమనుకోకండి. సో ఇయ్యాల ఇక్కడికి అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. అండ్ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద ఫిల్మ్. సో చిరంజీవి, ముందుగా ఆది బ్రో, రాఘవ్ గారు అండ్ రాంపి, థ్యాంక్స్ లాట్ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. చాలా టైట్ షెడ్యూల్ ఉన్నా సరే వచ్చారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చిరంజీవి సినిమా ముందు టేస్టీ తేజ
చేతులు వణుకుతున్నాయని చెప్పాడు కదా, ఎదురుగా ఫుడ్ లేదు కాబట్టి వణుకుతున్నాయేమో. బట్ థ్యాంక్స్ అలాట్ డార్లింగ్. ఇది చేసిన ప్రతిసారి కూడా ఎంజాయ్ అలాట్. అది ఇంటర్వ్యూ అయినా సరే, షూటింగ్ అయినా, ఏదైనా సరే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సంజయ్ బ్రో, థ్యాంక్స్ అలాట్. ఈ సినిమాలోని కలిసి యాక్ట్ చేసినందుకే కాదు, ఇంకా చాలా వాటికి కూడా. వి బోత్ నో దట్ పర్సనలీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ మామూలుగా సినిమా చేసినప్పుడు చేస్తాం, అందరూ ఆర్టిస్టులు చేస్తాం, అంతా చేస్తాం. బట్ కిరీటితో చేయడం ఇట్స్ వెరీ స్పెషల్ ఫర్ మీ. ఉయ్యాల జంపాల తర్వాత, ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ ఈ సినిమాలో కలిసి చేసాం. నెక్స్ట్ అసలు గ్యాప్ రాకుండా వరాసగా చేస్తూనే ఉంటాం. అండ్ టు బి ఆనెస్ట్, ఎప్పుడో 2 yearsకో లేకపోతే 5 years ఒకసారి కలిసినా సరే ఏదో నిన్న కలిసి మాట్లాడుకుంటుంటుంది కిరీటితో ఎప్పుడు కూడా. సో థ్యాంక్ యూ డార్లింగ్. థ్యాంక్స్ అలాట్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ సినిమాకి అందరూ కష్టపడతాం, కష్టపడక సినిమా చేస్తాం. కానీ అందరికంటే కూడా, ఎవరైనా సరే ఏ సినిమాకైనా కష్టపడేదానికంటే కూడా ఒక 25 రెట్లు ఎక్కువ కష్టపడ్డాడు అభి ఈ సినిమాకి. హీ డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. హీ డిజర్వ్ వే మోర్. అండ్ ఖచ్చితంగా కూడా ఐఎమ్ షూర్ ఐ విల్ సీ హిమ్ ఇన్ గ్రేట్ హైట్స్. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఐఎమ్ గ్లాడ్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ హిస్ జర్నీ. అండ్ ఆహా వాళ్ళకి ఇది ఫస్ట్ టైం కాదు, ఒరే బుజ్జిగా యాక్చువల్లీ థియేటర్కి వద్దాం అనుకున్నాం. బికాస్ ఆఫ్ లాక్డౌన్ మాకు ఓటీటీకి వద్దాం అనుకున్నప్పుడు ద బెస్ట్ ఆప్షన్ వీ గాట్ వాజ్ ఆహా. సో వీ వర్ రియలీ గ్లాడ్ ఆహాలో వచ్చినందుకు. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఐఎమ్ డూయింగ్ చిరంజీవి విత్ ఆహా. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ ఎస్పెషల్లీ యువర్ టీమ్. సో థ్యాంక్స్ అ లాట్. November 7th చిరంజీవి ఆహాలో వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని ఆహాలో మాత్రమే చూడండి. పైరసీని మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆహా అండ్ వాచ్ ఇట్ ఆన్ ఆహా ఆన్ November 7th. ఐఎమ్ షూర్ అందరూ కూడా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఫ్యామిలీస్ అందరూ కూడా హ్యాపీగా కలిసి చూడగలిగే సినిమా ఇది. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఆన్ November 7th ఓన్లీ ఆన్ ఆహా. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజ్ తరుణ్ గారు, ఒక చిన్న క్వశ్చన్. సో సినిమా టీజర్ ట్రైలర్లో మాకు కనిపిస్తోంది కాన్సెప్ట్ వెరీ డిఫరెంట్ అని. సో బేసిక్గా మేము ఇలాంటి కాన్సెప్ట్ కొరియన్ సిరీస్లోనో లేకపోతే వీటిలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో అలాంటిది తెలుగులో రావడం ఇట్స్ వెరీ హ్యాపీ. సో ఎలా అనిపించింది దాని గురించి ఒకసారి? అంటే అభి ఫస్ట్ నాకు ఐడియా చెప్పినప్పుడే చాలా చాలా కొత్తగా అనిపించింది. సో అంటే మనం ఏదో మామూలుగా కంటైన్మెంట్ చూస్తాం, ఎమోషన్ చూస్తాం, బట్ ఒక చాలా కొత్త పాయింట్ తీసుకొని దాన్ని చెప్పినప్పుడు విల్ గెట్ వెరీ ఎక్సైటెడ్. సో అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్. సో పండగ వచ్చేసింది, అసలైన పండగ. అనిల్ రావిపూడి గారు హియర్. వెల్కమ్ టు అనిల్ గారు.